హలో అండి అందరికీ. ఇప్పుడు నుంచి నేను 3 డాట్ బ్లౌజ్ అయితే చెప్దామనుకుంటున్నాను. అంటే కటింగ్ వీడియోస్ చాలామంది అడుగుతున్నారు గానీ, నాకు కొన్ని వర్క్స్ వల్ల నాకు అవ్వట్లేదు. సో, ఫస్ట్ 3 డాట్ బ్లౌజ్ అయితే నేను చెప్తున్నాను. ఇకన ఎవరికైనా ఏ నెక్ డిజైన్ అయినా, నెక్ కటింగ్స్ ఏవైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకు మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు డౌట్ క్లియర్ చేయడానికి నేను ట్రై జేస్తాను. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ గూడా ఉంది. వాత్సల్య బోటిక్ అనే ఉంటది. బయోలో గూడా ఇచ్చున్నాను. వన్స్ విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా జేసుకోండి. వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తాను. ఓకే. రోజుల్లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్ తీసేస్తారు ఇట్లా మాట్లాడుతున్నారు. నిజమో కాదో నాకు తెలీదు. బట్ ఒకసారి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది గాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతి ఒక్క వీడియో గూడా అందులో నేను అప్‌లోడ్ చేస్తుంటాను. ఇక నుంచి ఏంటంటే ప్రతి ఒక్క డిజైన్స్ ఏమన్నా గూడా నేను అప్‌లోడ్ చేసి మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడేంటంటే మనకి షోల్డర్ తీసుకుంటున్నాం. అంటే ఫుల్ లెంత్ బ్లౌజ్ ఇది అందరికి మాక్సిమం తెలిసిందే. షోల్డర్ మనం ఎలా కరెక్ట్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాం గదా! షోల్డర్ ఏంటంటే మనకి ఎంత లెంత్ ఉంది. నాకైతే 14 ఉంది. అదే ఎవరికైనా 15, 16 ఏదనొచ్చు. ఏదున్నా గూడా డివైడెడ్ బై 3. సో, నాకు 14 ఉంది గాబట్టి 14 డివైడెడ్ బై 3 చేశాను. 3 చేస్తే ఎంతొచ్చింది? 4.6. 4.6కి అక్కడ నేను మార్క్ చేసుకున్నా. ఎగ్జాక్ట్‌గా చేసుకోండి. నెక్స్ట్ ఫార్ములా నేనిప్పుడు చెప్పేవన్నీ ఫార్ములాసే. అది ఖచ్చితంగా మీ డ్రెసెస్‌లో మీరు పాటిస్తే చాలా అంటే చాలా బావుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్ హోల్. ఆర్మ్ హోల్ నాది 17 అండి. 17 డివైడెడ్ బై 2 మైనస్ 1 పాయింట్. ఇలాగా మీరు డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ దేనికైనా చేశారు అనంటే పెర్ఫెక్ట్‌గా వస్తాయండి. అందులో అస్సల మనం అంటే ఇట్లాగా ముడతలు గానీ, ఏవి గానీ నా డ్రెసెస్ ఫిట్టింగ్ అంతా మీరు చూస్తారు. సో, నేను ఇదే ఫార్ములా వాడతాను. మీకు గూడా చెప్తున్నాను రాసుకోండి. ఓకేనా? అట్లా పెర్ఫెక్ట్‌గా అదే పెర్ఫెక్ట్‌గా అక్కడ పెట్టేసుకుంటారు గదా! అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అందాజుగా నేను పెట్టానంతే. అంచనాగా అక్కడ నేను ఓన్లీ అలా పెట్టాను. మనకి నెక్స్ట్ ఈ చెస్ట్ అనమాట. చెస్ట్ ఎంతుందో ఇప్పుడు మనం చెస్ట్ సైజ్ తీసుకోవాలి. ఎంత అనేసి మనకు తెలియాలంటే బ్లౌజ్ ఇప్పుడు నేను పెట్టిన ప్రకారంగా పెట్టుకోవాలి. ఓకేనా? సో, నాకైతే 35 వచ్చింది. సో, 35ని ఏంటంటే 35 డివైడెడ్ బై 4 చేసుకుంటాం. 4 చేసుకుంటే నాకెంతొచ్చింది? 8.7 వచ్చింది. 8.7కి మనం మార్జిన్ జేసుకోవాలి. సో, నేను మార్కింగ్ పెట్టుకున్నాను కదా! సో, అక్కడికి అంతే. అలా పెట్టుకొని మనం లైన్ గేసుకుంటే ఇప్పుడు కరెక్ట్‌గా ఆర్మ్ హోల్ వస్తది. ఆర్మ్ హోల్‌ని గూడా మనం ఎలా చేయాలి? ఆర్మ్ హోల్ అయిపోయింది గాబట్టి, సో, మనకు ఆర్మ్ హోల్ వచ్చి చెస్ట్ పార్ట్ వచ్చింది. నెక్స్ట్ వేస్ట్. వేస్ట్ గూడా సేమ్ ఎంతుందో అంత. నాకు 28 ½ వచ్చింది. దానికి డివైడెడ్ బై చేశాను. ఎంతొస్తే అంత వేసుకున్నాను. నెక్స్ట్ అందులోని మనకి 0.7 అంటే మినిమమ్ 1 ఇంచ్ అని కొంతమంది తీసుకోవచ్చు. అలా తీసుకొని మనం ఎక్స్‌ట్రా ఖర్చులకించి అలా ఉంచుకుంటాం. అందరికీ తెలిసిందే గదా! సో, అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆర్మ్ హోల్ ఏంటి? మనకి ఆర్మ్ హోల్ నేనెంత చెప్పాను? 17 డివైడెడ్ బై 2 చెప్పా. నాకెంత రావాలి? 8.5 రావాలి. సో, 8.5ని మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా వస్తుంది? ఎంతకొస్తుంది? ఇక్కడ 1 ఇంచ్, 2 ఇంచ్ ఏం గాదు. ఇప్పుడు నేను ఎలా చూపిస్తానో అంతే అలా అడ్జస్ట్ చేసుకొని ఆర్మ్ హోల్ పెట్టుకోవాలనమాట. సో, ఆర్మ్ హోల్ ఎలా చెప్పానో గుర్తుంది గదా! సో, యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. హ్మ్. ఇంకా ఇప్పుడు నేనెలా కట్ చేస్తున్నాను? చేసిన దానికన్నా ఎక్స్‌ట్రా పావించి కట్ చేస్తున్నాను. సేమ్ టు సేమ్ అలాగే కట్ చేయాలి. మీరు దాని మీద కట్ చేయకూడదు. ఓకేనా? సో, ఎలా చెప్పానో అలా ట్రై చేయండి. నెక్స్ట్ సేమ్ బెల్ట్ చెప్తాను. ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో. సో, అంటిల్ దెన్ బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.